మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది కొత్త నీరుతోటి జలకళను సంతరించుకుంది. ఎగువన ఉన్న జలాశయాలు, వాగులు, వంకలు పొంగి పొరులుతూ ఉండడంతో గోదావరి వరద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ఇసుక తిన్నెలతోటి ఎడారిని తలపించిన గోదావరి గత 3 రోజులుగా పెరుగుతూ 18 అడుగులకు చేరి ప్రవహిస్తుంది. మొన్నటి వరకు అత్యంత కనిష్ట స్థాయిలో 2 నుంచి 3 అడుగుల వద్ద ఉన్న నీటి మట్టం ఇప్పుడు 2 వైపులా ఒడ్డును తాకుతూ ప్రవహిస్తుండడంతో భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో సంతోషంగా స్నానాలు ఆచరిస్తున్నారు. ఇక మరోవైపు రానున్న వరదల నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే జిల్లా అధికారులతోటి అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ముప్పు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం గోదావరి వరద ముప్పు భయం ఏమీ లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇక క్రమంగా పెరుగుతున్న గోదావరి వరద నీటి మట్టంకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్లలో అందిస్తారు. నవీన్, రైట్ శక్తి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల ప్రభావంతో జలాశయాలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి. దీంతో గోదావరి నదికైతే కొత్త నీరు చేరితే నీటి మట్టం రోజు రోజుకైతే పెరుగుతూ వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే నిన్న మొన్నటి వరకు కూడా ఇసుక టిన్నెలతోటి ఎడారిని కల్పించినటువంటి గోదావరి ప్రస్తుతం పూర్తిగా కొత్త నీటితో అయితే నిండుతూ జలకళ సంతరించుకుందని కూడా చూడవచ్చు. అయితే గత 3 రోజులుగా నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. అయితే ఈ రోజు ఉదయం నాటికి 18 అడుగులకైతే చేరుకొని గోదావరి ప్రవహిస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే మొన్నటి వరకు కేవలం 2 నుంచి 3 అడుగుల వద్ద ఉన్నటువంటి గోదావరి నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో నదికి 2 వైపులా ఉన్నటువంటి గోదావరి విస్తరించి ప్రవహించడంతో అందమైన దృశ్యాన్ని అయితే కల్పిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇలా ఉంటే భద్రాచల సీతారామస్వామి దేవాలయానికి వచ్చినటువంటి భక్తులు ఈ కొత్తగా వచ్చినటువంటి గోదావరి నీటిలో అయితే పవిత్ర స్నానం ఆచరిస్తూ ఆనందం పొందుతున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో గోదావరి వరదల దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే జిల్లా మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన పరిస్థితి కూడా ఉంది. ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు అయితే ఆదేశించారు. అయితే గవర్నర్ శాఖ గోదావరి రైట్, థ్యాంక్ యూ నవీన్.